ముందే పోసాడు. జరుగుతున్నటువంటి మండల స్థాయి మొదటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ శ్రేణులందరికీ, అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎట్టన నాయస్ గారికి, అలాగే ఎస్పీటీసీ గారి పైడి వెంకటేశ్వర గారికి, అలాగే పెద్దలు ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా ఈరోజు ఈ సమావేశానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మరి అసెంబ్లీ ఎన్నికల్లో మరి కడ వరకు పోరాడాం. మరి ప్రభుత్వ వ్యతిరేక ఇంకా అనేక అంశాలతో కొంత అపజయాన్ని ఎదురు చూసాం. సరే, జరిగింది అయిపోయింది కాబట్టి రాబోయేటువంటి ఎంపీ కానీ మరి సంస్థాగత ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి దానికి ఏ విధంగా సన్నద్ధం కావాలి. మరి ఎల్లుండి 9వ తారీఖు కేటీఆర్ గారు, హరీష్ రావు అధ్యక్షతన మరి పార్లమెంటరీ స్థాయి సమావేశం జరుగుతుంది. దానికి మరి మండలం నుంచి ఎవరెవరు వస్తారు, ఏమిటి, ఎలా వెళ్ళాలి అనేది కూడా దానికి సంబంధించి చర్చించడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చేవాడు దయచేసి వారి వివరాలు వెళ్ళేటప్పుడు తెలియజేస్తే వాటి మన పార్టీ ఆఫీస్కి మరి ఎమ్మెల్యే మన ఇన్ఛార్జి గారు పంపించాలి. కాబట్టి ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈరోజు ఈ సమావేశంలో మరి గెలుపు ఓటములకి ఏం జరిగింది, ఏంటి, ఎవరైనా ఏదైనా చర్చించదలా మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే ఇది మన కుటుంబ పార్టీ కార్యక్రమం కాబట్టి ఏం జరిగింది, ఏంటి, ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఎందుకంటే వాటిని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫర్దర్గా ఎవరన్నా ఏదైనా మాట్లాడదలుచుకున్నా. ఈ ఎలక్షన్ మనం అన్ని ఎలక్షన్ల కన్నా కూడా భిన్నంగా ఈ ఎలక్షన్ నడిపింది. అంటే 18, 14 ఎలక్షన్లో ఒక తీరిగి నడిచినాయి. ఈ 2023 ఎలక్షన్లో ఒకలాగా నడిచింది. ముఖ్యంగా ఓవరాల్గా చెప్పాలంటే మన కార్యకర్తలందరూ కూడా శక్తి వంచన లేకుండా, ఎటువంటి పొరపాచ లేకుండా గ్రామాలలో విజయం కోసం కృషి చేసిన మాట. ఎప్పుడు జనంలో ఒక నాణ్యం ఉండేది. లీడరు జనాలు మోసం మనకి అర్థం కాల ఎవరికి కూడా, అంటే మనకే కాదు సీనియర్లకు కూడా, పరిశీలకులకు కూడా జనం నాడిని క్యాప్చర్ చేయడం జరగలేదు. 3 ప్రధానమైన అమలు చేయడానికి సాధ్యం కాని హామీలు, వాటిని బాగా నమ్మారు. వాటిని మనం కూడా అలాంటి హామీలు ఇచ్చాము. కానీ అది మన హామీలు జనంలోకి వెళ్ళే కన్నా ముందే ఆ హామీలు జనాలకు వెళ్ళిపోయింది. కొంత ఇలాంటి కొన్ని గ్యాప్స్ వల్ల కానివ్వండి, కొన్ని అంచనాలు లేకపోవడం కానివ్వండి, ఎక్కడ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే గారి మీద యాంటీ ఉండి ఓడిపోయిన సందర్భాలు. కానీ ఇక్కడ అభ్యర్థి మీద యాంటీ లేదు. అభ్యర్థి మీద ఎక్కడ యాంటీ లేదు, కానీ గవర్నమెంట్ మీద యాంటీ లేదు. ఇలాంటి సంక్షేమ పథకాలు మనం అక్కడి స్థాయిలో మనం చేయలేకపోయినాం కాబట్టి మనం కొంత వ్యతిరేక ఫలితాన్ని చూసామని అనుకుంటున్నాం. నా అభిప్రాయం. మన రోజు దినపత్రిక చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో అక్టోబర్ నవంబర్లో పడిన రైతు బంధు ఇంతవరకు ఈ రోజు వరకు ఒక్కరికి కూడా రైతులకి దాడవాలన్నీ అయిపోయినాయి. అయిపోయినాయి కూడా ఇంకా ఎక్కడ ఒక ఎకరానికి కూడా, ఎకరానికి వేస్తున్నాం అన్నారు. కానీ కొంతమంది 270 రూపాయలు, 160 రూపాయలు అట్లా వస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సంక్షేమ పథకాలు అమలులో కానివ్వండి, ఎక్కడైనా పక్షపాతం జరిగినప్పుడు కానివ్వండి, సామాన్యుడికి ఈ ప్రజా సంక్షేమ పథకాలు అందరి పక్షంలో మనందరం కూడా, మీరందరూ కూడా, మేము అందరం కూడా ఒక గ్రామ స్థాయిలో ఒక అందరు అధికారులు మనం మాట్లాడినారు. అంటే మనం ఏదో తప్పు పని చేశామని కాదు. ఒక సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కూడా, చేయాలన్నా కూడా మనకి అధికారులు సహకరించారు. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. మనకి గట్టిగా అండగా ఉంది. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు వేరు, అధికారం లేనప్పుడు వేరు. ఎప్పటికప్పుడు సమస్యపై స్పందించి ఎక్కడైనా గ్రామ స్థాయిలో కానివ్వండి, ఎక్కడైనా చిన్న ఉన్నా కూడా వెంటనే స్పందించి మండల కమిటీలు కానివ్వండి, విలేజ్ కమిటీలు కానీ ఏదైనా సరే స్పందించి మనందరూ ఒక యూనిటీగా బయలుదేరితే
మనకి అక్కడ యొక్క సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మనం యూనిటీ లేకపోతే ఇప్పుడు ఎందుకంటే మనం గవర్నమెంట్ లేవు. ఇప్పుడు మనకు కావాల్సిన ఐక్యత. ఎక్కడైతే మనం అన్యాయాన్ని గట్టిగా మనం ప్రశ్నించగలిగితే భవిష్యత్తులో వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అన్యాయం చేయడానికి బయట మీరు చూస్తూనే ఉన్నారు. అప్పుడే స్టార్ట్ అయింది మట్టి మార్చాలని ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేయటం కోసమే అధికారంలోకి వచ్చారు. మనం ముందు నుంచి అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ వస్తే అనర్థం వస్తుందని. కాబట్టి మనం ఎప్పటికైనా సరే ప్రజల పక్షాన పోరాటానికి, ప్రజా సమస్యల మీద పోరాటానికి మచ్చానాగేశ్వర గారి నాయకత్వంలో అదేవిధంగా మనం కూడా నాయకుడికి అండగా ఉండి, నాయకుడు కూడా మనందరికీ అండగా ఉండాలని, అలాగే రాష్ట్ర నాయకత్వంలో ఎక్కడికెక్కడికి మనకి రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లోనే మనం గట్టిగా కలిసికట్టుగా మళ్ళీ మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంతో ఏదో చిన్న చిన్న సంవత్సరాలు జరిగిన ఎలక్షన్లలో మరి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు మేము గమనించింది ఏంటంటే సమన్వయ లోపం కొంతవరకు ఉంది. మన ప్రతిపక్ష పార్టీగా ముగ్గురు మంత్రులు ఉన్నారు. మరి పార్టీని 5 సంవత్సరాలు కూడా మన కార్యకర్తల్ని, మన పార్టీ నమ్ముకున్న వారిని మనం కాపాడుకుంటూ పోవాలంటే మరి అధికార పార్టీని ఎక్కడికక్కడ ఎండగట్టే విధంగా మన కార్యక్రమాలు చేపట్టాలంటే ఇప్పుడు మన గ్రామాల్లో మన కార్యకర్తలను కానీ మన నాయకులు కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. అలా ఇబ్బంది పెట్టినప్పుడు ఏ గ్రామంలో అయితే ఇబ్బంది వచ్చిందో ఆ సమస్య మీద మండలంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి నాయకుడు వచ్చి అక్కడ నిలబడాలి. అలా నిలబడి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ప్రజలకి హామీలు ఇచ్చి మోసం చేసిందో ఆ కార్యక్రమాల మీద ప్రతిపక్ష పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టుకుంటూ రాబోయే 5 సంవత్సరాల తర్వాత మరి మనం చేసే కార్యక్రమాల వల్ల మనకు ప్రజలు అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం వల్ల మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా మన మెత్తన్న గారిని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి మనం అన్ని కార్యక్రమాలు చేసినాం. వాళ్ళ కోడి భూములకి 9 ఏ నియోజకవర్గం ఏమైనా కానీ మన నియోజకవర్గం ఖచ్చితంగా మత్స్యనాగేశ్వర గారికి గెలవాలి. ఎందుకంటే 9,000 కుటుంబాలకి పోడు భూములు ఇచ్చాం. 9,000 కుటుంబాలకు పోడు భూములు ఇచ్చి పట్టాలు ఇచ్చి రైతు బంధు ఇచ్చినప్పుడు వారికి సగం ఓట్లు వేసినా చాలు. 30,000 కుటుంబాలు రైతు కుటుంబాలు ఉన్నాయి. 24 గంటల కరెంటు కానీ రైతు బంధు కానీ తీసుకొని ఉన్నాం. మరి రైతు కుటుంబాలు, పోడు భూముల కుటుంబాలు మరి ఖచ్చితంగా సగం ఓట్లు వేసి పడ్డట్టయితే మరి నేను గత నా రాజకీయ జీవితంలో 5 ఎమ్మెల్యేలు చూశాను. మా గొల్లగూడెం నుంచి లంక రోడ్డు అనేది ఎవరి ద్వారా కూడా పోయించలేకపోయాను. మరి మెత్తరాజా గారు అడగగానే మాకు శాంక్షన్ చేశారు. మరి అనేక రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఎదురు చేసి అభివృద్ధి ఇచ్చినా కానీ మనం ఓటం పాలేము. జరిగిన తర్వాత మరి మనం ఫస్ట్ మీటింగ్గా అంటే ఈ 5 రోజుల నుంచి అన్ని మండలాలు మరి మన కోసం కష్టపడ్డ పెద్దలందరికీ, కుర్రోళ్ళందరికీ, గ్రామ కమిటీ అధ్యక్షులందరికీ, సర్పంచులకి, ఎంపీటీసీలకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ 5 రోజులు తిరుగుతూ మనం లాస్ట్లో ఇలా మన దంపేటలో మన ఇంటికాడే పెడదాం అనుకున్నాం. ఆ రకంగా అందరినీ కబుర్ చేశాం. మరి కొన్ని ఫంక్షన్లు ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారు. సరే, ఎందుకంటే మనం ఓటమి గెలుపు సహజం కాబట్టి మనం జరగబోయే పరిస్థితిని, ఇంకా జరిగే ఎన్నికల్లో మనం అందరం కలిసికట్టుగా మరి పనిచేద్దామని, అలాగే ఎందుకంటే ఇక 2-3 నెలల్లో మనకి జెడ్పీటీసీలు, మరి సర్పంచులు, ఎంపీటీసీలు, అదే రకంగా మరి పార్లమెంటు ఎలక్షన్ ఉంది. మరి ఏ ముందు వచ్చినా, పార్లమెంటు ముందు వచ్చినా, సర్పంచుల ముందు వచ్చినా, ఎంపీటీసీల ముందు వచ్చినా, జెడ్పీటీసీల ముందు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలనేది మన కార్యకర్తలందరికీ మరి అందరం కలిసి పనిచేద్దాం. ఎందుకంటే మీరు మొన్న నెల రోజులు కష్టపడ్డారు.
సరే మన ఫలితం ప్రజల నిర్ణయాన్ని బట్టి మనం చర్చ వహించాలా. మరి మనల్ని కొన్నాళ్ళు పక్కన పెడదామని ఓటర్స్లో ఆలోచన వచ్చింది ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం మీద. సరే ఆ రకంగా మనం మరి కోరుకోవడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మనం అందరం కలిసి పనిచేద్దాం. మీకు అన్ని రకాలుగా మీకు ప్రతి గ్రామం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే అధికార పార్టీ ఎవరికి ఇబ్బంది వచ్చినా, మన వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, ఇబ్బంది చేసినా ఊరుకునే పనే లేదు. కంపల్సరీగా మనం అందరినీ కలిసి కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మనం అందరం పనిచేద్దాం అన్ని రకాలుగా. కాబట్టి ఆ రకంగా పార్టీ కూడా ఆదేశాలు ఏర్పాటు చేసింది. మన వాళ్ళందరినీ కాపాడుకోవాలా అనే ఆలోచనతో మరి ఈ 5 రోజులు అన్ని మళ్ళా మీటింగ్ పెట్టమని మరి కేటీఆర్ గారు ఆదేశం. డెవలప్మెంట్ కార్యక్రమాలకు వస్తే ఇప్పటి వరకు చేసేది లేదు. ఆ పార్టీ కావాల్సిన నియోజకవర్గంలో అన్నీ మనమే చేసేసాం. అన్ని రోడ్డు సహా మనమే చేసేసాం. ఎక్కడ తార్ రోడ్డు కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ మనమే చేసాం. వాళ్ళు చేయటం కూడా ఎక్కడ ఏమైనా ఉంటే 1 అలా ఉండొచ్చు. కాబట్టి అన్నీ మనమే చేసాం. ఆ రకంగా మనకు ముఖ్యమంత్రి గారు అన్ని ఆర్డర్స్ కూడా మనకి ఇచ్చారు. కానీ ఏమైనా పని మొదలు పెట్టినవి ఉంటే ఆఫ్ చేస్తారు తప్ప పని మొదలుపెట్టి వాటిని ఆఫ్ చేయడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ రకంగా మరి మొదలు పెట్టినవి మేము తీసి ఆఫ్ చేస్తాం అనేది అంటున్నారు గవర్నమెంట్. అదే వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆఫ్ చేశారనుకో ఆలుపరిపోద్ది. ఆ లోకల్లోనే చెప్తారు. గవర్నమెంట్ మనుషుల్లో మనమే ఉన్నాం. కాబట్టి ఇందాక యువందర్ గారు చెప్పినట్టు, మా సీన్ గారు చెప్పినట్టు కొన్ని ఏదో ఎందుకంటే ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీని అనేది ఆలోచనలో కొంత మనోరు కూడా చేయడం జరిగింది. కొన్ని మెయిన్ పార్టీల్లో మనం ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది తేడా ఉండటంలో ఏర్పాటు జరిగింది. కాబట్టి సరే అదే రకంగా ఒక గెలవలేదు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనమంతా గట్టిగా ఏర్పాటు చేసి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని మనొక ధైర్యంగా తెప్పించుకుంటే ప్రభుత్వం ఇంకెన్నో రోజులు ఉండదు. సంవత్సరాల లోపలే మన సీట్కే వస్తుంది. కాబట్టి దాని ప్లాను ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆయన రెడీ అయి బయటకు వస్తే ఈ లోపల ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో మనం ధైర్యంగా పార్లమెంట్లో గెలిపించుకుంటే మనం అందరం ప్రభుత్వం అదే మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకుంటాడు. కాబట్టి ఆ రకంగా మనం ధైర్యంగా ఉందాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుందాం. ఎవరు ఎక్కడన్నా సరే దాందాలు దొందాగిరి చేయటానికి ఈ వారం రోజుల్లోనే తెలిసిపోయింది. 30 రోజుల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నారు మీ దగ్గరికి వస్తారు ఓటర్స్ అంతా. మీరందరు గ్రామాల్లో తిరిగారు కదా ఓటు వేయాలని. తప్పు చేసిన వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. అన్న తప్పు చేసాం అని మీ దగ్గరికే వస్తారు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చదువుతారు కూడా తప్పు చేసేవాళ్ళు. కాబట్టి ఆ రకంగా మనం ఏం భయపడ అవసరం లేదు. మనమంతా ధైర్యంగా ఉందాం. ఎక్కడ మన ఈ 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నాం. 2 సంవత్సరాల్లోనే మనం ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకున్నాం. అన్ని గ్రామాలు కూడా ఆ గేటుకి ఎక్కడ ఏమీ లేదు, మొత్తం చేసి పెట్టాం మనం. కాబట్టి ఆ రకంగా మనం వాళ్ళు ఆపితే వాళ్ళే వ్యతిరేకంగా ఉంటారు. మనం తెచ్చిన పనులు చేస్తే చాలు. మనం తెచ్చిన పనులు చేస్తే చాలు. కాబట్టి అన్నిట్లో మన అన్ని ఊళ్ళలో మరి సెంట్రల్ లైటింగ్ తెచ్చాం, హాస్పిటల్ తెచ్చాం, డిగ్రీ కాలేజీ తెచ్చాం, ఆంధ్రపడకల హాస్పిటల్ తెచ్చినాం. అన్ని గ్రామాలలో మనం ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి మండల ఏరియాలలో కూడా తెచ్చినాం. మనం ములకలపల్లి కూడా హాస్పిటల్ కడుతున్నారు. అది పూర్తి కూడా అయిపోయింది. అదే రకంగా అన్ని మా మండలాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ చేశాం. కాబట్టి ఆ రకంగా మనం ఎందుకంటే రేపొద్దున మన పంచాయతీ లెవెల్ చెప్పుకోవటం కూడా మనకు హక్కు ఉంది. ప్రతి గ్రామాలలో సీసీ రోడ్లు పోసాం. ఇదివరకు ఆడవాళ్ళు బురద మీద వచ్చి తార్ రోడ్డుకి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సీసీ రోడ్డు నుంచి తార్ రోడ్డుకి వస్తున్నారు నడుచుకుంటూ బురద లేకుండా. ఆ రకంగా మనం చేసాం. కాబట్టి మనం ఎవరికి తలవంచ అవసరం లేదు, ఎవరికి భయపడ అవసరం లేదు. మనం దేనిగా చేసాం కాబట్టి ఏ ఊళ్ళోనైనా చెప్పగలుగుతారు మీరు కార్యకర్తలు. ఏ ఊళ్ళో కానీ ఈ పని చేసామని కెపాసిటీ మీకు ఉంది. కాబట్టి అదే రకంగా మనం ముందుకు పోదాం. ఆ రకంగా మనకి ఎవరైనా ఏ కార్యకర్త కానీ అన్యాయం జరిగితే మీరు వెంటనే పార్టీకి తెలియపరచండి, నాకు తెలియపరచండి. మనం కంపల్సరీగా ఆ గ్రామానికి వద్దాం. మీకు ఏమైనా అన్యాయం జరిగితే కంపల్సరీగా మేమే వస్తాం. అక్కడ ఏం జరిగింది అనేది మనకి అన్యాయంగా మనం మొదలు పెడితే వాళ్ళు ఉండరు. మనం
చేద్దాం. మనం చేయాల్సి వస్తే అది ఊరు ఆగడం, ఈ నియోజకవర్గం మనం చేయాల్సి వస్తే ఊరు ఆగడం. కానీ మనం అట్ట ఆలోచన మనకు కాదు. అన్ని రంగాల్లో అన్ని పార్టీలు చూసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నవారికి ఇక మనం ఎక్కువ ఓటు పట్టాలు ఇచ్చింది. 25,000 మందికి ఇచ్చి 25,000 ఎకరాలు 25,000 ఎకరాలు 25,000 ఎకరాలకి ఇచ్చినాం. 9,000 మందికి ఇచ్చినాం. మరి వాళ్ళే 9,000 మందికి సీన్ గారు చెప్పినట్టు ఒక్కొక్క ఇంటికి 3 ఉంటారు వాటర్స్. సరిగా ఆ రకం కొన్ని జరిగినాయి కాబట్టి సరిగా పొరపాటున దాన్ని వదిలేద్దాం. ఇక్కడ నుంచి మనం జరిగే దాన్ని పకడ్బందీగా చేసుకుని పోతాం. ఆ పార్టీ ప్రకారంగా మనం చూడలేదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారంట మనం 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే మన వాళ్ళకే ముందు ఇవ్వాలి, మన వాళ్ళకి ముందు చెప్పాలా, ఏ ఊరికి ముందు చెప్పి ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వద్దు, ఈ పార్టీ వాళ్ళకి ముందు ఇవ్వండి అని చెప్పండి జాయిన్ చేస్తున్నారు. సార్ అది సాధ్యం కాదు. అది సాధ్యం అవ్వాల్సి వస్తే అది మనం ఎంతో మందికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 100 ఎకరాలు కూడా ఇచ్చింది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏడుతున్నారు. రోజు అకౌంట్లో మనం ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు డబ్బులు పెట్టినప్పుడు టింగు మోగుతుందని అన్నారా, ఇప్పుడు మా ఫోన్ మోగట్లేదు అని కాంగ్రెస్ చూస్తున్నారు. సరే కనుకుందాం. అదే రకంగా చేస్తున్నారు. బాధపడేది వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నప్పుడు వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది. కాబట్టి అదే రకంగా మనందరం కలిసికట్టుగా ఉందాం. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనకి ఇబ్బంది ఏం లేదు. ఏ ఊళ్ళో ఇంకో రోడ్డు పోయాలు, ఏ ఊరికి చెరుకు పోయాలని లేదు. మొత్తం నేనే ఇచ్చా, పొలాల పోటకి నేనే ఇచ్చా, తోటలో పోటకి నేనే ఇచ్చా, దారిలో మొత్తం పోతే మీ ఊర్లో నాసారంలో గుడి మీద పోవడం కూడా నేనే ఇచ్చాను. అన్ని రకాలుగా ఇచ్చాం. మనకేం డెవలప్మెంట్ గురించి ఇబ్బంది లేదు. డెవలప్మెంట్ మనమే చేసేసాం. వాళ్ళు చేయడం కూడా ఇక్కడ ఏం లేదు. మనం శ్మశానానికి కూడా పోసి పారేసాం. కాబట్టి ఆ రకంగా ఇబ్బంది లేదు. కాబట్టి మన అన్ని ఒకరు కానీ పొలానికి వెళ్ళే వాళ్ళు కానీ ఈ మందరపల్లి మన అడగండి మన ఎంపీటీసీ గారికి ఎవరు ఎప్పుడు పోయిన రోడ్లు మొత్తం ఇక్కడ కృష్ణమణ దగ్గర రోడ్డు మరి సబ్స్టేషన్ దగ్గర నుంచి ఆ మాలపల్లి నుంచి శ్రీపురు కూడా రోడ్డు అన్ని శాంక్షన్ చేసి అన్ని పోతున్నారు. కాబట్టి ఆ రకంగా మనం ఏర్పాటు చేసాం. కాబట్టి సరే కాదు ఏ పరిస్థితుల్లో కొంత ఏదో దాకా మనం చెప్పినట్టు 1 ఇల్లు రాలేదు. మనవులు ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో ఇల్లు ప్రొసీడ్ చేయడంలో అంటే మనం కొంత ఇంకా భయపడి తిరగాలి. ఇంకా 3 ఏళ్ళు అయితే కాబట్టి మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. పెద్ద నాయకులు కూడా ఒకసారి ఊడిపోయారు. రోడ్లు అయితే అన్ని రకాల కలిసి చేసేసాం. కాబట్టి ఆ రకంగా మీరు ఎవరికి భయపడవద్దు అని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సలహా చేశాను. గెలిపించుకుని అభివృద్ధి కొనసాగించుకోవాలి. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదాయపడకుండా మరి పార్టీ పండగ తరాల నుంచి కార్యక్రమాలు ఉంటాయి రోజు. కాబట్టి కార్యక్రమాలకు హాజరవుతూ పార్టీని కూడా ముందుకు నడపాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు.